దుర్ఘటనే అని చెప్పాలి. బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగింది తొక్కిసలాట. 8 మంది మృతి చెందారు, 25 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. పసిపిల్లలు కూడా ఉన్నారు, 6-7 ఏళ్ల పిల్లలు ఉన్నారు. ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్. దురదృష్టం ఏంటంటే ఆర్సీబీ కప్పు గెలిచిందని చెప్పేసి, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ గెలుచుకుందని చెప్పేసి 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో దాన్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నారు. ఎక్కడ? బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర అనుకుంటే తొక్కిసలాట, పెద్ద తొక్కిసలాట జరిగింది. 8 మంది చనిపోతే 25 మంది దాకా గాయపడ్డారు. చనిపోయిన వాళ్ళు ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు. సో ఇది ఒక ఆనందం విషాదంగా మారింది. ప్రత్యేక సెలబ్రేషన్స్, అభిమానులు ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో స్టేడియంకి వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ కర్ణాటక క్రికెట్ అసోసియేషన్కి పోలీసులు హెచ్చరించారు ఆల్రెడీ అసోసియేషన్ని, దయచేసి ఇలాంటి సెలబ్రేషన్స్ అవి పెట్టుకోమాకండి, దేర్ ఈజ్ అ పాసిబిలిటీ ఆఫ్ స్టాంపీడ్ అని చెప్పారు. తొక్కిసలాట జరిగే అవకాశాలు ఉన్నాయి, లేనిపోని ప్రమాదం, దయచేసి విరమించుకోండి అని పోలీసులు చెప్పారు. మనకు తలకెక్కల. ఫలితంగా ఒక చిన్నపిల్లాడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వెరీ అన్ఫార్చునేట్. అండ్ తక్కువ సమయంలో ప్రభుత్వం నుంచి అనుమతి రావటం, అంటే ఒత్తిడి తెచ్చుకున్నారు వీళ్ళు. పోలీసులు వద్దని చెప్పినా గవర్నమెంట్ మీద ప్రెషర్ పెట్టి తెచ్చుకున్నారు. సరైన ఏర్పాట్లు లేకపోవటం. అయితే ఇమీడియట్గా రిలీఫ్ మెజర్స్ మొదలైనాయి, కానీ 8 మంది ప్రాణాలు పోవటం అంటే మనం ఒక్కసారి చూద్దాం. తిరుమలలో ముక్కోటి ఏకాదశికి ముందర ఇట్నే జరిగింది, కింద టికెట్ కౌంటర్లో, అప్పుడు 8 మంది చనిపోయారు. హైదరాబాద్ దగ్గరికి వద్దాం. పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట్లో ఒక తల్లి చనిపోయింది, పిల్లాడు బతికున్నాడు, కానీ అతని భవిష్యత్తు ఏంటనేది అర్థం కాని విషయం. ఆ రోజు గవర్నమెంట్ ఏం చేసింది? తెలంగాణ గవర్నమెంట్ బన్నీని ఫిక్స్ చేసింది. అతన్ని అరెస్ట్ దాకా వెళ్ళింది, తర్వాత అతను బెయిల్ మీద రావటం. అంటే బాధ్యత లేకుండా వ్యవహరిస్తే పరిణామాల్లో సెలబ్రిటీలైనా సామాన్యుడైనా ఒకటే అని చెప్పడం కోసం రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వమే ఇక్కడ ఉంది, అక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎవరిని ఫిక్స్ చేస్తారు ఇప్పుడు? కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ని ఫిక్స్ చేస్తారా? విరాట్ కోహ్లీని ఫిక్స్ చేస్తారా? ఎవరిని ఫిక్స్ చేస్తారు? అండ్ పోలీసులు వద్దని వారించిన బలవంతంగా పొలిటికల్ ప్రెషర్ పెట్టి అనుమతి తెచ్చుకున్న క్రికెట్ అసోసియేషన్ ఫిక్స్ చేస్తారా? బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన ఈ విషాదం. ఇక్కడ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్, ఇక్కడ సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి. అక్కడ ముఖ్యమంత్రి తెలంగాణలో చాలా ప్రొయాక్టివ్గా రెస్పాండ్ అయ్యారు. ఈ దుర్ఘటనకి బాధ్యులైన వాళ్ళ విషయంలో ఎటువంటి దీన్ని తీసుకోవాలి, ఎలాంటి ప్రెషర్కి ఆయన ఈల్డ్ కాల. అఫ్కోర్స్ ఆయన కొంచెం ఓవర్ చేశారనే అభిప్రాయం చాలా వరకు ఉంది. అసెంబ్లీలో మాట్లాడి యాజ్ ఇఫ్ అల్లు అర్జున్ని ఒక విలన్లాగా ప్రొజెక్ట్ చేసే కార్యక్రమం అయితే ఆయన చేశారని చెప్పేసి ఆయన మీద అభియోగం. లేకపోతే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం మీద, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మీద అభియోగం. బట్ వాస్తవం ఏంటంటే ఆ రోజు దుర్ఘటన జరిగిందని తెలిసినా కూడా ఆయన సినిమా హాల్లోకి వెళ్ళి రిలాక్స్డ్గా సినిమా చూసి ఇంటర్వెల్ సమయంలో బయటికి రావడం అనేది ఎవరికైనా మండుతుంది సహజంగా. ఆయన అభిమానులకు మండకపోవచ్చు, ఆయన బౌన్సర్లకు మండకపోవచ్చు, కానీ మండింది. సరే, తెల్లారి పొద్దున ఆయన ఇంట్లో ఉంటే వచ్చి అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు. మొత్తానికి ఏదో బెయిల్ వచ్చింది, బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత ఏదో సద్దు మడిగింది. ఆయన మాడి మీద కొట్టి ఈయన మందేశారు. మొన్న గద్దర్ అవార్డు కూడా ఇచ్చారు. సో చెల్లుకు చెల్లు, హళ్ళికి హళ్ళి, చెల్లుకు చెల్లు అయిపోయింది అక్కడ. ఆ తొక్కిసలాట్లో కూడా మరి ఒక తల్లి చనిపోయింది. ఈ తొక్కిసలాట్లో ఒక పిల్లాడు చనిపోయాడు ఇక్కడ బెంగళూరు. ఆ తల్లిదండ్రులకి ఎంత క్షోభ అండి. మొత్తం ఓవరాల్గా 8 మంది చనిపోయారట. ఆ సంఖ్య పెరుగుతుందేమో అనే ఒక ప్రమాద సూచన అయితే కనిపిస్తోంది. ఆ స్థాయిలో తీవ్రంగా గాయపడ్డారట. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఎందుకు కన్నుపోయేంత కాటుక పెట్టుకుంది? వద్దని పోలీసులు వారించినా బలవంతంగా ఎందుకు ఈ సెలబ్రేషన్స్ నిర్వహించారు? 18 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరి ఈరోజు టైటిల్ గెలుచుకోవడంతో ఆనందం తట్టుకోలేక ఆ సెలబ్రేషన్స్ పేరుతోటి ఆనందాన్ని విషాదం దాకా తీసుకెళ్లారా? ఇది జనాల్ని చంపేందుకే కప్పు సాధించారంటూ ఆర్సీబీ యాజమాన్యం మీద నెటిజన్స్ మామూలుగా మండిపట్టలేదు. గతంలో ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఏ జట్లు ఆర్సీబీ మాదిరిగా సెలబ్రేషన్స్ చేయలేదని, వారి అతి కారణంగానే అభిమానులు ఇంక్లూడింగ్ చిన్న పిల్లాడు కూడా మరణించారని నెటిజన్స్ మండిపడుతున్నారు. మరి కర్ణాటకలోని కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరిని ఫిక్స్ చేస్తుంది? దీని మీద మాట్లాడాలి కదా. ఆ రోజు బన్నీకి ఒక రూలు, ఈరోజు కోహ్లీకి ఒక రూల్ ఉండకూడదు కదా, లేదా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్కి ఒక రూల్ ఉండకూడదు కదా. ఎవరిని ఫిక్స్ చేయబోతున్నారు? సెలబ్రిటీసు వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళ సమాజంలో జరిగే వివిధ కార్యక్రమాల్లో వాళ్ళు నిర్వహించే పాత్ర ఏంటి, వాళ్ళకున్న బాధ్యతలు ఏంటి,
అండ్ వాళ్ళు జస్ట్ వాళ్ళ ఆ సెలబ్రిటీ స్టేటస్ని ఎంజాయ్ చేసి గాల్లోకి ఇలా చేతులు ఊపుతూ వెళ్ళిపోతే తర్వాత జరిగే పరిణామాలకి వాళ్ళకి బాధ్యత లేదా అంటే బాధ్యత ఉంది అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు. సరే, అరెస్ట్ అయ్యారు, చట్ట ప్రకారం కావాల్సిన ఫార్మాలిటీస్ అన్నీ ఆయన అల్లు అర్జున్ పూర్తి చేసుకున్నారు, బయటకు వచ్చారు. చనిపోయిన ఆ మహిళ కుటుంబానికి కాంపన్సేషన్ అందించారు. ఆ పిల్లాడి బాధ్యత తీసుకున్నారు సినిమా నిర్మాత అండ్ అల్లు అర్జున్. కొంతవరకు అది ఉపశమనం కలిగించే చర్య. వెరాజ్ ఇక్కడ ఎవరు చేస్తారు, ఎవరు తీసుకుంటారు? ప్రభుత్వం తీసుకుంటుందా, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ తీసుకుంటుందా, లేకపోతే క్రికెటర్స్ తీసుకుంటారా? ఇవాళ ఒక సెలబ్రేషన్స్ చేసుకున్నామనే ఆనందాన్ని ఏ తరహాలో చేసుకోవాలి? అవసరమా ఇది? ఇంత ఇబ్బంది, ఇంతగా కుటుంబాల్లో పిల్లలు తల్లిదండ్రుల నుంచి వేరయ్యే ఒక దుస్థితికి, దౌర్భాగ్యానికి కారణమైంది కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కాదా? వీళ్ళు నెటిజన్స్ అడుగుతున్నారంటే నెటిజన్స్ ఏంటి, సామాన్య జనం అడుగుతారు. అండ్ మోర్ ఓవర్ క్రికెట్ కావచ్చు, సినిమా కావచ్చు, అది ఎంతవరకు పరిమితం చేసుకోవాలి? క్రికెట్ చాలా దేశాల్లో, ముఖ్యంగా యుఎస్ఏలో దాన్ని ఒక గేమ్గా కూడా చూడరు. ఎంతవరకు పరిమితం చేసుకోవాలి? దాన్ని ఓన్ చేసుకోవటంలో ఉన్న ఆనందాన్ని అంగీకరిస్తున్నాం. అదే సందర్భంలో మితిమీరిన ఉత్సాహం ప్రదర్శించి తొక్కిసలాట జరిగే అవకాశం ఉందని తెలిసినా కూడా అక్కడికి మరి మాబ్స్ వెళ్తున్నప్పుడు వాళ్ళ మధ్యలో కలిసి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్? సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటైనా, చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటైనా దాని మొత్తం డిజైన్ ఒకటే. ఒక సెలబ్రిటీ వస్తున్నాడు సినిమా చూడటానికి, తను నటించిన సినిమా చూడటానికి, అది కూడా ఒక స్మగ్లర్గా ఆయన నటించిన, ఎర్రచందనం స్మగ్లర్గా ఆయన నటించిన సినిమా రెండో భాగం చూడటానికి. ఇక్కడ కూడా సెలబ్రిటీలు వస్తున్నారు, భారతదేశానికి చాలా కప్పులు తీసుకొచ్చి ఎన్నాళ్ళు లేని అద్భుతాలు సృష్టించిన వాళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళని దగ్గర నుంచి చూడాలి. ఎంతమంది చూస్తారు, ఎంతమంది చూడగలరు? ఇంట్లో టీవీ స్క్రీన్ల ముందు చూసుకొని, అంతగా అయితే కాకపోతే బిగ్ స్క్రీన్స్ మీద కూర్చొని చూసే అవకాశం ఉంది. బట్ ఎందుకు అవకాశాన్ని వినియోగించలేదు? ఎంత అన్ఫార్చునేట్ ఇది. మరి కర్ణాటక ప్రభుత్వం, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య దీని మీద ఉన్న విధాన ప్రకటన చేస్తారా? వాళ్ళ కౌంటర్ పార్ట్ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లాగా ప్రొయాక్టివ్గా తక్షణం స్పందిస్తారా? ఇప్పుడు దీస్ ఆర్ ఆల్ ద $1 million క్వశ్చన్స్. అండ్ ఇంకోటి, క్రికెటర్స్ సంతాపం తెలియజేసి ఉండొచ్చు కాక, బట్ హూ విల్ ఓన్ ద రెస్పాన్సిబిలిటీ? ఎవరు పూర్తి బాధ్యత తీసుకుంటారు? పోయిన ప్రాణాన్ని తీసుకెళ్ళలేం. గాయపడిన వాళ్ళకి సరైన మెరుగైన చికిత్స అందించడానికైనా కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ముందుకు వస్తుందా? చేతులు దులుపుకుంటుందా? సెలబ్రేషన్స్ చేసుకోవడానికి అక్కడ వీలు లేదు. తొక్కిసలాట జరిగితే ప్రమాదం అని చెప్పినా, పోలీసులు హెచ్చరించినా, బలవంతంగా రాజకీయ పరమైన ఒత్తిళ్లు ఉపయోగించి చాలా షార్ట్ స్పాన్లో అనుమతులు తెచ్చుకొని సరైన ఏర్పాట్లు చేయకుండా వేడుక నిర్వహించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఖచ్చితంగా దీనికి హోల్ అండ్ సోల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఇది నెటిజన్స్ డిమాండ్. చూద్దాం ఏం జరుగుతుందో.